గురుగారు, గోపీశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? సంధ్యాకాలంలో భక్తులు ఎవరిని కూడా ఆ ఆలయంలోకి దర్శనానికి అనుమతించరు, ఎందుకని? హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజనని పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారితిలయన లేహేన వపుషా అని సౌందర్య లహరిలో శివకేశవ అభేదాన్ని తెలియజేస్తూ అద్భుతమైన శ్లోకాన్ని, అమ్మవారి మహాత్యాన్ని ఆవిష్కరించారు శంకర భగవత్పాదుల వారు. మనందరికీ తెలిసిన కథ, క్షీరసాగర మథనం సమయంలో ధన్వంతరి ద్వారా అమృతాన్ని అందుకున్నటువంటి రాక్షసుల నుంచి ఏ విధంగా దేవతలకు అమృతాన్ని పంచాలో యోచన చేసిన శ్రీమన్నారాయణుడు మోహిని రూపంలో అవతరించి ఆ అమృతాన్ని దేవతలకు అందించాడు. అద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతున్నటువంటి ఆ స్వామిని చూసి పురా నారీభూత్వా పురరూపమపి క్షోభమనయత్, శివుడు కూడా మోహించాడయ్యా నిన్ను అని వివరించాడు. మనకు శ్రీమన్నారాయణుడు మోహిని రూపాన్ని దాల్చిన కథ మాత్రమే తెలుసు, కానీ శివుడి కూడా స్త్రీమూర్తిగా అవతరించినటువంటి కథ అంత ప్రాచుర్యంలో లేదు. అదే బృందావనంలో ఉన్న గోపీశ్వర ఆలయానికి పునాది. కృష్ణుడు గోకులంలో అవతరించిన తరువాత అనేక మంది రాక్షసులు ఆ బాలకృష్ణుడి మీద దాడి చేస్తూ తమ ప్రతాపాన్ని చూపించాలని భావిస్తూ ఉన్నారు. పూతన వచ్చింది, సంహరింపబడింది. అలానే ఒక్కొక్క అసురుడు, తృణావర్తుడు కావచ్చు, ఇలా వచ్చి ఆ స్వామి చేతిలో హతులవుతున్న నేపథ్యంలో శివుడికి ఆ స్వామి లీలలు చూడాలని భావన కలిగింది. వెంటనే బృందావనానికి బయలుదేరాడు. బృందావనంలో ఇలా అసురులంతా వచ్చి బాలకృష్ణుడి మీద దాడి చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఎవరు ఆ ప్రదేశంలో అడుగుపెట్టినా అతనికి అనుమతి నిరాకరించాలి అని ఆ గోకులంలో ఉన్న వాళ్ళంతా తీర్మానించి శివుణ్ణి కూడా లోపలికి రానియడం బంద్ చేశారు. ఇప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాల. అందుకని గోపికగా మారిపోయాడు. మారి బాలకృష్ణుడిని దర్శించుకున్నాడు. అనంతరం కృష్ణుడు అక్కడ ఒక శివాలయం నిర్మించాడు. అప్పుడు శివుడు కృష్ణుడికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. నేను ప్రతిరోజు గోపికగా మారి నీ దగ్గరకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, అందుకు అనుమతిస్తే మాత్రమే ఇక్కడ ఆలయంలో నివాసం ఉంటాను, లేకపోతే నాకు ఆలయం అక్కర్లేదు అని చెప్పాడు. ఎందుకంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, అలాంటి అద్భుతమైన నీలమేఘ శ్యాముణ్ణి చూడాలని ఎవరికి అనిపించదు? శివుడు కూడా గొప్ప విష్ణు భక్తుడు. అందుకే నేను గోపికగా మారి నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవించటంలో ఉన్న ఆనందం శివుడిగా నీతో కరచాలనం చేయటంలో లేదయ్యా అని చెప్పి ఆ శివాలయంలో నివాసం ఉండి ప్రతి సాయంత్రము గోపిక రూపంలో వచ్చి ఆ స్వామిని అర్చిస్తాడు బృందావనంలో. అందుకే ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ అద్భుతమైన అలంకారాలు చేసుకొని సుగంధ ద్రవ్యాలు పెట్టుకొని వచ్చి స్వామిని దర్శించుకోవచ్చు. సాయంత్రం మటుకు అది గోపికగా మారిన శివుని యొక్క సమయం కనుక ఎవరూ రావద్దు అని నిబంధన పెట్టారు. గోపీశ్వర ఆలయంలో అద్భుతంగా ఆ స్వామిని దర్శించుకున్న శివుణ్ణి గమనిస్తేనే హృదయం శివశ్చ హృదయం విష్ణు విష్ణువశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ తథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అన్న భావన కలుగుతుంది. ఆ శివకేశవుల అద్భుతమైన రూపాన్ని తలుచుకుంటూ మురిసిపోయే అదృష్టం మనకు లభిస్తుంది. అదే గోపీశ్వరాలయంలో సాయంత్రం పూట భక్తులకు ప్రవేశాన్ని నిరాకరించటంలోని మహత్యం.